కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో ఓ మహిళ, బాలుడు మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం నిర్మాణంలో ఉన్న ఇంటి భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కుళ్లిపోయిన మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతులు ఎవరనే విషయంపై తేలాల్సి ఉంది. హత్య చేసి ఇక్కడ వదిలేశారా లేక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అతను 6 నుంచి 8 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు బాడీస్ కూడా ప్రజెంట్ అది కుళ్ళిపోయి ఉన్నాయి, డీకంపోజ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 2 డెడ్ బాడీస్ ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 డేస్ అయ్యి ఉండొచ్చు చనిపోయి కూడా. వాళ్ళ సమాచారం మేరకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఆ డెడ్ బాడీస్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసి తర్వాత వాటిని పోస్ట్మార్టం చేయించడం జరిగింది. మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏమిటంటే